రాజధాని నిర్మాణ ఏర్పాట్లు, సౌకర్యాలపై ఎంఏయుడి శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ తో కలిసి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సిఆర్డీఏ కార్యాలయంలో శుక్రవారం రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ అమరావతి రైతుల సమస్యలపై వరుసగా 3 మెన్ కమిటీ సమావేశంలో చర్చ జరుగుతోందన్నారు. వీధిపోటు సమస్యలపై ఉత్తర్వులు వెలువడ్డాయన్నారు. జరీబు భూముల సమస్య మాత్రం మిగిలిందని వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకుని కేబినెట్ లో చర్చిస్తామన్నారు. సిఆర్డీఏకి వస్తున్న గ్రీవెన్స్ పై త్వరలో చర్చ జరుగుతుందన్నారు. 1500 ప్లాట్లకు గాను 500 ప్లాట్ల సమస్యను పరిష్కరించామని, ఇంకా 300 ప్లాట్ల అలాట్మెంట్ జరగాలని అన్నారు. ఇప్పటి వరకు 69,000 పైగా ప్లాట్లు ఇవ్వవలసి ఉంటే కేవలం 7,243 మాత్రమే పెండింగ్ ఉన్నాయని, శ్మశానాలు అన్నిటినీ సిఆర్డీఏ స్థలాలు చూపించిందన్నారు. త్వరలో శ్మశానాలు నిర్మాణం కూడా పూర్తి అవుతాయన్నారు. రైతులకు హెల్త్ కార్డులు సంబంధించి చర్చ జరిగిందన్నారు. పెన్షన్ల విషయంలో కూడా నిర్ణయం తీసుకున్నామని, కొంతమంది అనర్హులు ఉన్నారని, ఏ బడ్జెట్ నుంచి పెన్షన్ ఇవ్వాలనే అంశంపై దృష్టి పెడుతున్నామని అన్నారు. లోకల్ ఎంప్లాయ్మెంట్ పై కూడా దృష్టి పెట్టామని అన్నారు. స్థానికంగా 15% మంది మాత్రమే జాబ్ మేళాకు వచ్చారని, మందడం తుండూరు గ్రామ మధ్యంలో నుంచి రోడ్స్ వెళ్లే క్రమంలో ఇళ్లు కోల్పోయే వారికి మాస్టర్ ప్లాన్ కు ఇబ్బందులు లేకుండా స్థలాలను కేటాయిస్తున్నారని అన్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి స్థలాలు చూపించి నచ్చిన తర్వాత వారి ఇళ్లు కట్టుకునే వరకు మద్దతిస్తామని, ఇళ్లు కట్టుకునే వరకు ఆర్థిక సహాయం నెలకు ఎంత ఇవ్వాలి అనే అంశంపై కూడా దృష్టి పెడతామని అన్నారు. గ్రీవెన్స్ లో సమస్యలు ఎంతవరకు పరిష్కారం అయ్యే అంశంపై కూడా చర్చిస్తామని అన్నారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ 29,000కు పైగా రైతులు, 69,421 ప్లాట్లు ఉన్నాయని అన్నారు. ఇందులో 7,273 ప్లాట్లు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని, అందులో కొంతమందికి ఫ్యామిలీ ఇష్యూస్ అలాగే మరికొన్ని సమస్యలు ఉన్నాయని అన్నారు. ఇలాంటి వారందరికీ రిజిస్ట్రేషన్లు చేయించేలా చర్యలు తీసుకుంటున్నామని, లీగల్ అధికారులు కూడా కొన్ని పరిష్కార మార్గాలు తెలిపారని, సర్వే రాళ్లను రెడీ చేయాలని అధికారులకు సూచనలు పక్కాగా ఇచ్చామని అన్నారు. 29 గ్రామాలకు సంబంధించిన డిపిఆర్లు సిద్ధం చేశామని, వర్షాకాలం ప్రారంభానికి ముందే పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. బరియర్ గ్రౌండ్స్ లో ఎక్కడ పెట్టినా కొన్ని సమస్యలు తప్పవని, కాబట్టి అందరితో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.